పాడి పరిశ్రమ 10 కాలాల పాటు దేదీప్యమానంగా కొనసాగాలంటే ముందుగా రైతులు దృష్టి పెట్టాల్సింది పశువుల ఎంపికపైన. మనం కొనుగోలు చేసే పాడి పశువు ఎంత శ్రేష్టమైనదైతే అంత నిలకడగా డైరీ ఫామ్ వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక్కో పశువు పైన ₹1,00,000కు పైగా దారపోసి పంజాబ్, హర్యానాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. తీరా తెచ్చాక అవి సరిగ్గా పాలివ్వక నష్టాల పాలవడం చూస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి పాడి పశువును ఎంపిక చేసుకోవాలనే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. ఆ పశువు జాతి, వయసు, శరీర నిర్మాణం, పాలధార వంటి ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటూ పాడి పశువుల కొనుగోలులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనంద్ రెడ్డి. డైరీ ఫార్మ్స్ సక్సెస్లో అతి ముఖ్యమైనది పాడి పశువుల ఎంపిక అనేది చాలా అతి ముఖ్యమైనది. ఈ పాడి పశువుల ఎంపికలో చాలా ప్రక్రియలు ఉంటాయి. వాటిని మనం సరియగు పద్ధతిలో చూసుకొని మంచి పశువును కొనుగోలు చేయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు పాలిస్తుంటాయి. రోగాలకు గురి కావడం కూడా తక్కువగా అవుతాయి. కాబట్టి పాడి పశువుల ఎంపికలో పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎక్కడ ఈ పశువులను పెడుతున్నాము, ఈ డైరీ ఫామ్ పెడుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఆ పశువుని ఎంపిక చేసే విధానం ఉంటుంది. ఉదాహరణకు సిటీ సైడ్ దగ్గరలో పెడితే అక్కడ బర్రెలకు పాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధిక పాలిచ్చే బర్రెల జాతులను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ముర్రా కానీ, జెఫర్ బాడీ కానీ, నీలి కానీ, రావి కానీ జాతులకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే అవి అధిక పాలసార గల దేశీ బర్రెలు. అలాగే కొంచెం ఊర్లలో మంచి పచ్చిగడ్డి ఉండి కొంచెం చలి వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాలలో, పాల సెంటర్లు ఉన్న ప్రదేశాలలో మనము హెచ్ఎఫ్ జెర్సీ సంకర జాతి ఆవులను పెట్టడం వల్ల వీటి పాల దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి సంకర జాతి పశువులను తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు A2 మిల్క్ అనేది ప్రాచుర్యంలోకి పొందింది. అంటే దేశీ ఆవు మిల్క్ అనేది ప్రాచుర్యం పోయింది. అలాంటప్పుడు ఈ దేశీ ఆవు అధికంగా పాలిచ్చే గిర్, సాహివాల్, తార్పార్కర్ లాంటి పశు జాతులను మనం ఎంపిక చేసుకోవాలి. అయితే పాడి పశువుల ఎంపికలో వయస్సు కూడా అత్యంత కీలకమైనది. మొదటి ఈత పశువులను కొంటే పాలు తక్కువగా ఇస్తాయి, కానీ ఎక్కువ ఈతలు ఈనే అవకాశం ఉంటుంది. తర్వాత ముదురు పశువులు అంటే ఉదాహరణకు 6వ ఈత 7వ ఈత పశువులను కొంటే పాల దిగుబడి తక్కువ వస్తుంది. దాని మన్నిక ఎక్కువ రోజులు రావు. ఎందుకంటే ఇంకొక 4-5 ఈతలు ఇస్తే ముసలివైపోతుంది. కాబట్టి పాడి రైతులు ఎస్పెషల్లీ 2వ ఈత 3వ ఈత పశువులను కొనడం ద్వారా ఎక్కువ కాలం పాలిస్తాయి, ఎక్కువ పాలిస్తాయి. తర్వాత ఎక్కువ కాలం ఉండాలి, ఆ పశువుని నేను పర్మనెంట్గా మన దగ్గరనే ఉంచుకుంటామా అంటే మాత్రం మొదటి ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఎస్పెషల్లీ మొదటి ఈత పశువులలో బర్రెలలో ఈ పడ్డలలో అలర్జిక్ మాస్టైటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో బర్రెలలో 2వ ఈత 3వ ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఈ వయసు మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే పర్మనెంట్ పన్లు అంటే శాశ్వత పన్లు 1 జత ఉంటే 2 సంవత్సరాలని, 2 జతలుంటే 3 సంవత్సరాలని, 3 జతలుంటే 4 సంవత్సరాలని, 4 జతలుంటే 5 సంవత్సరాలుగా మనం చేసుకోవచ్చు. తర్వాత వీటి పన్లు ఎలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా అనేది మనం చూడాలి. పండ్ల మధ్యన గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాంటివి మేత ఎక్కువ మేస్తాయి, పాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ పాడి పశువుల ఎంపికలలో అతి ముఖ్యంగా స్కోర్ కార్డ్ ఇచ్చుకోవాలి. ఈ స్కోర్ కార్డులో ఒక పశువుకు 100 మార్కులు వేస్తే దాంట్లో 40 మార్కులు పొదుగును బట్టి ఇవ్వాలి. పొదుగు ఎలా ఉందనే దాన్ని బట్టి 40 మార్కులు, పాడి దిగుబడి బట్టి 20 మార్కులు, తర్వాత శరీర నిర్మాణం బట్టి 15 మార్కులు, శరీర సామర్థ్యం బట్టి 10 మార్కులు, తర్వాత పాదాలు గిట్టల బట్టి 15 మార్కులు
ఇవ్వవలసి ఉంటుంది. అతి ముఖ్యంగా పాడి పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ పొదుగు నిర్మాణాన్ని మనం గమనించాలి. ఒక పాడి పశువుకు పొదుగు ఎలా ఉండాలంటే దాని చనుకట్టు సమానంగా ఉండాలి. ఒక చనుకు ఇంకొక చనుకు మధ్యన సమదూరం ఉండేలా ఉండాలి. తర్వాత పొదుగు దాదాపు చతురస్రాకారంలో ఉండాలి. తర్వాత వెనక నుండి చూస్తే, మనం తోక దగ్గర నుంచి చూస్తే పొదుగు వెనక భాగం అర్ధచంద్రాకారంలో ఉండాలి. చనుకట్టు మధ్యల చీలికలు స్పష్టంగా ఉండాలి. అంటే 4 పొదుగులు ఉంటాయి కదా, ఈ పొదుగుల మధ్యన చీలిక అనేది స్పష్టంగా కనపడాలి. తర్వాత మనము చనులను పట్టుకుంటే మెత్తగా మృదువుగా ఉండాలి. దార కూడా చాలా సున్నితంగా రావాలంటే హార్డ్ మిల్కర్ ఉండేటట్లు చూసుకోవద్దు. అంటే గట్టిగా వింతనే పాలు వస్తాయి, అట్లాంటి పశువులను మనం ఎంపిక చేసుకోవద్దు. తర్వాత చను లోపల కొన్ని బలపంలాగా నరాలు వచ్చి ఉంటాయి, అలాంటి పశువులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవద్దు. చను మొనల దగ్గర అంటే పాలు దార వచ్చే దగ్గర గడ్డలు గట్టి ఉంటాయి, అట్లాంటివి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవద్దు. పొదుగును మనం పట్టుకొని చూస్తే పొదుగు మృదువుగా ఉండాలి. తర్వాత అన్ని పొదుగులు సమానంగా ఉండాలి. పొదుగు వ్యాధి ఉంటే ఆ పొదుగు అనేది గట్టిగా ఉంటుంది, చన్నుల లోపల నరాలు గట్టి ఉంటాయి. తర్వాత మనం పాలు వింటే పలుకులు వస్తుంటాయి, అట్లాంటి పశువుని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత చన్నులు కూడా స్తంభాకారంలో ఉండి మీడియం సైజులో ఉండాలి. తర్వాత పొదుగు అనేది చాలా పెద్దదిగా ఉండాలి. తర్వాత జననేంద్రియం నుంచి దాదాపు బొడ్డు వరకు పొదుగు ఉండేటట్లు ఉంటే అది ఎక్కువ పాలిస్తుంది. అలాగే పొదుగుకు సప్లై చేసే పాల నరము చాలా పెద్దగా ఉండాలి. తర్వాత ముడతలు పడి ఉండాలి. తర్వాత పొదుగు కూడా నరాలు కనపడుతూ ఉంటే అట్లాంటి పశువు ఎక్కువ పాలదారని ఇస్తుంది. అలాగే పాలు తీసిన తర్వాత పొదుగు ఎంత పెద్దగా ఉన్నా పాలు తీసిన తర్వాత మొత్తం చిన్నగా కావాలి. అట్లాంటి పశువు పాలు ఎక్కువ పడతాయి కాబట్టి అట్లాంటి పశువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చనులు పట్టి చూసినప్పుడు మధ్యలో ఈ స్కార్ టిష్యూ అంటే మధ్యలో గీతలు పడడం కానీ, తర్వాత గాయాలు ఉండడం కానీ ఇట్లాంటివి లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. ప్రతి చను దారని మనం అంటే అది ప్రెగ్నెంట్ అయినా ఈనిన పశువు అయినా ప్రతి చనును పట్టుకొని దాంట్లో ఉన్న దారని కరెక్ట్ వస్తుందా లేదా, అదే ప్రెగ్నెంట్ ఆవైతే ప్రెగ్నెంట్ పశువు అయితే దాంట్లో నుంచి దార మామూలుగా తేనె కలర్లో వస్తే మంచిగా ఉన్నట్టు, అది తేనె కలర్లో కాకుండా గడ్డలు వచ్చిందంటే ఆల్రెడీ అది పొదుగు వాపు ఇంతకుముందు ఈతలో ఉన్నట్టు, నరాలు ఉన్నా కానీ నరాలు వచ్చినట్టు, బలపం ఉన్నట్టు, లోపల తలుగుతున్న పొదుగు వాపు ఉన్నట్టు మనం గమనించుకోవాలి. ఈన్న పశువులలో మాత్రం కంపల్సరీ అన్ని దారాలు చూసుకోవాలి. అంటే అన్ని చనులో నుండి పాలు తీసి పాల కలర్ ఎట్లా ఉంది, పాలు ఏమన్నా పలసగొస్తున్నాయా, పాలు నీరు లెక్క ఉన్నాయా, పలుకులు ఉన్నాయా, ఇట్లాంటి కంపల్సరీ చూసుకోవాలి. జనరల్గా వెనక పొదుగు నుంచి ఎక్కువ పాలు వస్తాయి, ముందలు 2 పొదుగుల నుంచి తక్కువ వస్తాయి. కాబట్టి అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటే అది 40 మార్కులు వేయొచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ పాడి సారబట్టి అంటే ఈనిన పశువు అయితే 3 పూటలు పిండుకొని ఈ 3 పూటలలో యావరేజ్ చేసి ఎక్కువ పాలు, ఈ 3 పూటలలో యావరేజ్ ఎక్కువ పాలిస్తే అది మంచి పశువు కాబట్టి దానికి మనం 20 మార్కులు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత శరీర నిర్మాణము, శరీరం ఏంటంటే వెనక నుంచి చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. అంటే తోక సైడు పెద్దగా ఉండాలి, అదే మెడ సైడు సన్నగా ఉండాలి. అట్లాంటిది పాలధారని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శరీర సామర్థ్యము అంటే అది ఎక్కువ మేత పట్టేటట్లు కొంచెం పొట్ట మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా శరీరం ఆకృతి ఉండే పశువులని, అంటే గడ్డి తిన్న తర్వాత కూడా పొట్ట విపరీతంగా ఉబ్బొద్దు, అది మామూలుగా మీడియం సైజులో ఉన్న పశువులను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పశువు చూడగానే పశువు అలర్ట్గా ఉండాలి. అంటే చాలా చలాకీగా కండ్లు మంచిగా నిగనిగలాడేటట్టు, చెవులు మంచిగా నిక్క పొడిచేటట్లు పశువు ఉంటే అది దాని ఆరోగ్యం
చాలా బాగున్నట్టు అలాంటి పశువులను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత తల సన్నగా ఉండే, దవడలు బలిష్టంగా ఉండాలి. పండ్లు కంపల్సరీ మనం ఎగ్జామిన్ చేయాలి. తర్వాత గడ్డి తినేటప్పుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఈ నెమరు గారుస్తుంటాయి, తిని పిడిసలు పెడుతుంటాయి, లోపల పండ్లు పెరగడం కానీ పండ్లు ఊడడం జరిగినప్పుడు తింటాయి, మళ్ళీ నెమరు గారుస్తాయి. కాబట్టి కంపల్సరీ మనం గడ్డి మేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం గమనించాలి, ఎలా మేస్తుంది అనేది చూసి మంచిగా తినేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత కళ్ళు కూడా చాలా చలాకీగా ఉండాలి. ఆ తర్వాత కండల్లో ఎలాంటి పొరలు ఉండొద్దు, కండ్లు ఊసులు దూడొద్దు, అలాంటి పశువును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చెవులలో ఎలాంటి చీము గుబులు లేని పశువులను చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోవాలి. వెన్ను సమానంగా ఉండాలి. కొన్ని పశువులలో అంటే నొప్పి, కాళ్ళల్లో నొప్పి ఉన్నప్పుడు వెన్ను అనేది వంగినట్టు ధనసు ఆకారంలో పెడుతుంది. అలాంటి పశువులను ఎట్టి పరిస్థితులలో సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత కాళ్ళు పాదాలు బలిష్టంగా ఉండాలి, గిట్టలు సమానంగా ఉండాలి. అంటే కొన్ని గిట్టలు పెరుగుతాయి, చాలా పొడుగు పెరుగుతాయి, అలాంటి వాటిలలో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటాయి. పశువు ఎక్కువ కాలం ఉండదు కాబట్టి గిట్టలు సమానంగా ఉండాలి. 4 గిట్టలు, గిట్టల మధ్యన దూరము మీడియంగా ఉండాలి. కాళ్ళు కూడా 4 కాళ్ళు నిలబెట్టినప్పుడు సమానంగా నీట్గా ఉండేటట్లు ఉండే పశువులని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసిన పశువును 3 పూటలు పిండుకొని మనం చూసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఈ చుడి పశువును కొనాలా, ఈనిన పశువును కొనాలా అని ఒక చర్చకు వచ్చినప్పుడు ఈనిన పశువును కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే చుడు పశువును కొని ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దానివల్ల టార్షన్ కానీ అబార్షన్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్కు గురై ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనిన పశువు ఈనిన ఒక 15 రోజుల తర్వాత అట్లాంటివి కొనుక్కోవాలి. మరి ఈనాక 3 నెలల తర్వాత కొన్నా కానీ లాభం ఉండదు. ఎందుకంటే ఎక్కువ పాలు నెల నుంచి 3 నెలల 5 నెలల మధ్యన ఇస్తుంది. కాబట్టి మనం ఈనినాక 10 నుంచి 15 రోజుల మధ్యన కొనుక్కుంటే, ఎందుకంటే అప్పుడు పాలు ఎన్ని ఇస్తుందో మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈయన పశువుని కొనుక్కోవాలి. తర్వాత పశువు పడుకున్నప్పుడు చూడాలి. పశువు పడుకున్నప్పుడు చూసినప్పుడు ఏదైనా పశువుకు గూది వెళ్తుందా అంటే గూది అనేది ప్రొలాప్స్ ఆఫ్ వెజనా అంటారు. అలాంటిది పడుకున్నప్పుడు చూస్తే కనపడుతుంది, మామూలుగా నిలబడినప్పుడు కనపడదు. అట్లాంటి పశువులను మాత్రం రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తర్వాత మనం పశువుని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. తర్వాత కింద నేల అంటే స్లిప్పరీ సర్ఫేస్ ఉండొద్దు, మంచిగా ఒరిగడ్డి కానీ ఇసుక కానీ వేసి, తర్వాత సైడ్లకు లారీ సైడ్లకు ప్యాడ్లింగ్ ఉండాలి, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఉదయము సాయంత్రము కంపల్సరీ మేత నీరు రోజుకు 2-3 సార్లు దింపి తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ ఇచ్చి తర్వాత లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి. తిన్న 1 అవర్ తర్వాత మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రూల్స్ గైడ్లైన్స్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎంపిక చేసుకున్న పశువు అధిక పాల దిగుబడిని ఇవ్వడం కాకుండా సక్సెస్ఫుల్ డైరీ ఫార్మింగ్లో ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.